రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్. ఆదివారంలోగా ఫీజు బకాయిలు ఇవ్వకుంటే బంద్ తప్పదు. 900 కోట్ల బకాయిలు ఆదివారం సాయంత్రంలోగా విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమైక్య డిమాండ్ చేస్తోంది. ఈ ప్రభుత్వానికి ఒకే ఒక విన్నపం చేస్తున్నాం. విద్య, వైద్యం ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం తగదు. ఏదేమైనా ఈ రెండు విషయాల్లోనే పేదలు, మధ్యతరగతి వాళ్ళు అప్పుల పాలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతుంది విద్యా, వైద్యంలోనే. తమ పిల్లల్ని చదివించుకోవడానికి తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడుతురు. ఇక ఉండి లేకపోయినా ఎక్కడో అక్కడ డబ్బులు సర్దుబాటు చేసి తమ పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి వాళ్ళు ఎంతగానో కృషి చేస్తున్నారు, ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇక ఇంట్లో ఎవరికైనా సుస్థి చేస్తే, ఇవన్నీ చేస్తే ఉన్నాయి అమ్ముకునైనా హాస్పిటల్లో చేర్చి చికిత్స చేయిస్తారు. మేమైతే ప్రజల తరపున ఒకే ఒకటి కోరుతున్నాం. విద్య, వైద్యం ఈ రెండు విషయాల్లో మాత్రం ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించి ఈ రెండు విషయాలను ఖచ్చితంగా అమలు చేస్తూ ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించగలిగితే ఈ ప్రజాపాలన, ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటేందుకు సార్థకత ఏర్పడుతుంది. లేదు గత ప్రభుత్వాలు చేసినాయి, ఈ ప్రభుత్వాలు చేసినాయి అని వాళ్ళు వాడిన పాటే మీరు వాడిరనుకో, వాళ్ళు పట్టిన బాటే మీరు పట్టాల్సి వస్తుంది. ప్రజలేం తిక్కలోళ్ళు కాదు, ప్రజలేం ఆలోచన లేని వాళ్ళు కాదు. అందరి ఆట చూస్తురు, అందరి ఆటని గమనిస్తురు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ విద్యా, వైద్యం పైన మాత్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ఏం సంస్కరణలు తెస్తుందో తేవాలి. పేదలకు ఇంకా మరింత చెరువు కావాలి. థ్యాంక్ యూ. నేను మీ రాపోలు ప్రభాకర్, సీనియర్ పాత్రికేయుడు.